మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఆహ్వానించిన పెద్దలను బట్టి, దైవ సేవకులను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా వర్ధిల్లాలని, ప్రభువుని ఘనపరుస్తూ ఆయన ద్వారా మీరు ఘనపరచబడాలని ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. తప్పనిసరిగా మీరు ఆయన్ని ఘనపరచండి, హృదయపూర్వకంగా ఘనపరచండి. దేవుడు మిమ్మల్ని ఘనపరిచి తీరుతాడు. ఆమేన్. ఒక చిన్న బాలుడి యొక్క పుట్టుక ప్రపంచ చరిత్రను మార్చిందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. ఒక చిన్న బాలుడు బెత్లెహేం అనే ఊరిలో ఒక పశువుల శాలలో జన్మించిన బాలుడు, తలదాచుకున్నట్టుకు చోటు లేని పరిస్థితుల్లో ఒక దంపతులకి ఒక సత్రంలో ఒక ఇంట్లో పుట్టిన ఒక బాలుడు ప్రపంచ చరిత్రని మార్చివేశాడు. ఆ బాలుడి యొక్క పేరుతోనే బిఫోర్ క్రైస్ట్ అని, ఆఫ్టర్ క్రైస్ట్ అని సంవత్సరాలు కూడా విభజించబడ్డాయి. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు తర్వాత అని సంవత్సరాలు కూడా విభజించబడ్డాయి. ఈ క్రీస్తు అనే మాట నచ్చక ప్రపంచంలో క్రైస్తవ దేశాలు అనబడే వారు కూడా BC AD అనే దాన్ని తొలగించి BCE ADE అని పెడుతున్నారు. ఈ రోజున బిఫోర్ కరెంట్ ఎరా, ఆఫ్టర్ కరెంట్ ఎరా, ACE అని పేరు పెడుతున్నారు. ఇలాగే ఒక స్టూడెంట్ క్లాసులో ఉన్నప్పుడు, మేడం BC AD అని పిలిచేవాళ్ళు కదా, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్, అన్నో డామిని బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని పిలిచేవాళ్ళు కదా, బిఫోర్ కరెంట్ ఎరా ఆఫ్టర్ కరెంట్ ఎరా అని ఇప్పుడు చరిత్రలో మార్చారు. అయితే నాకు చిన్న డౌట్ అని అడిగాడట ఒక స్టూడెంట్. కరెంట్ ఎరా ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగాడట. కరెంట్ ఎరా ఎప్పుడు ప్రారంభమైంది? BCEలో కరెంట్ ఎరా అని ఉంది కదా, ACEలో కూడా కరెంట్ ఎరా అని ఉంది కదా. ఈ కరెంట్ ఎరా అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని టీచర్ని అడిగితే టీచర్ ఇచ్చిన సమాధానం క్రీస్తు పుట్టినప్పుడు ప్రారంభమైంది అన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు BC అని, బిఫోర్ క్రైస్ట్ అని క్రీస్తుని తలుచుకోవటానికి ఇష్టం లేకపోయినా, ADలో కూడా క్రీస్తు దాగి ఉన్నాడు, AD పేరు చెప్పి క్రీస్తుని తలుచుకోవడం ఇష్టం లేకపోయినా, BCE అని బిఫోర్ కరెంట్ ఎరా ఆఫ్టర్ కరెంట్ ఎరా అని పెట్టుకున్నా, అసలు ఆ కరెంట్ ఎరా అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే క్రీస్తు పుట్టుకతోనే ప్రారంభమైంది. చెప్పడం బట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నా. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ చరిత్రని, ప్రపంచ క్యాలెండర్ని, ప్రపంచ చరిత్ర సమాజాన్ని, ప్రపంచంలో ఉన్న వ్యక్తుల యొక్క గుణగణాలని మార్చినవాడు ఒక బాలుడిగా, ఏమీ లేనివాడిగా, బెత్లెహేం అనే 100-200 మంది మాత్రమే జనాభా ఉన్న ఒక పేద గ్రామంలో జన్మించిన ఒక బిడ్డ ప్రపంచ చరిత్రను మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆ చిన్న బాలుడు అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, లేఖనాల్లో రాయబడిన మాట, ఆ చిన్న బాలుడు ఎవరో కాదు, దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన కొరకు పంపించిన ఒక ప్రశస్తమైన బహుమానం. ఆ బాలుడు ఎవరో కాదు, మనకు అనుగ్రహించబడిన బహుమానం. బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి, లోకం అంటే ఈ రోజున ఇక్కడ ఉన్న క్రైస్తవులను మాత్రమే కాదు, ఈ రోజున ఈ లోకంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో, అన్ని కులాలు, అన్ని మతాల వారిని ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని బహుమానంగా భూమి మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట చెప్తాను. ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అంటే ఎవరో కాదు, దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చి బెత్లెహేము పట్టణంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బాలుడి యొక్క పుట్టుక దినాన్ని ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బహుమానము అనే విషయాన్ని
పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త యెషయా ప్రవక్తను ఉన్నాడు. ఆయన 9వ అధ్యాయం 6వ వాక్యంలో రాస్తున్నాడు, మనకు శిశువు అనుగ్రహించబడెను, మనకు శిశువు అనుగ్రహించబడెను. ఆ బాలుడు మనకు అనుగ్రహించబడ్డ బహుమానం. ఆ బహుమానాన్ని తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం. ఆ బహుమానాన్ని నేను స్వీకరించాను, నా గుండెల్లో దాచుకున్నాను. ఆ బహుమానాన్ని మీరు స్వీకరించారనుకుంటా, మీరు గుండెల్లో దాచుకున్నారని నేను నమ్ముచున్నాను. ఇంకెవరైనా ఆ బహుమానాన్ని స్వీకరించకపోతే స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు స్వీకరించాలి? ఆ బహుమానం వల్ల మాకు కలిగే లాభం ఏంటి? మా షోకేసులో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా? ఆ బహుమానం మా ఇంటి గుమ్మానికి వేలాడదీయడానికి ఉపయోగపడుతుందా అని అడిగితే ఆ సంగతి కూడా మీకు చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో చదవబడిన వాక్య భాగంలో అక్కడ దేవదూతలు ప్రకటిస్తూ అంటున్నారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బహుమానం, గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానం. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలని చెప్పారు. రక్షకుడు మీ కొరకు అనుగ్రహించబడ్డాడు. ఈ 3 వాక్యాల్లో కూడా ఆ బాలుడు దేవుడు మనకు పంపించిన బహుమానం. ఆ బాలుడు ఎవరో కాదు, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా భూమికి అరుదించెను. బహుమానంగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే నరావతారిగా భూమి మీద పుట్టాడు. యేసు ప్రభు కుమారుడు అంటున్నారు, దేవుడు కొడుకుంటాడా అని మాట్లాడేవారు కూడా ఉన్నారు. అది కొద్దిగా వారి యొక్క అమాయకత్వానికి సాదృశ్యం. దేవుడి కొడుకులు ఉండటం కాదు, దేవుడే భూమి మీదకి శరీరధారిగా అరుదించాడు. ఎందుకు శరీరధారిగా వచ్చాడు అంటే, మానవుణ్ణి విడిపించడానికి మానవ రూపంలో ఒక వ్యక్తి వస్తేనే మానవుడు గుర్తుపట్టగలడు. నాకు ఏదైనా సలహా చెప్పడానికి మా ఇంటికి ఒక కుక్క వస్తే ఆ కుక్క చెప్పేది నాకు అర్థం కాదు, ఆ నక్క చెప్పేది నాకు అర్థం కాదు, ఆ జంతువు చెప్పేది నాకు అర్థం కాదు. నాకు మంచి మాట చెప్పాలన్నా చెడ్డ మాట చెప్పాలన్నా నా ఇంటికి రావాల్సింది ఎవరంటే నరుడు మాత్రమే రావాలి. మానవాళిని సరైన దారిలో నడిపించాలంటే నరావతారిగా దేవుడు పుడితే తప్ప మానవుడు సరైన మార్గంలో ప్రయాణించే అవకాశం లేదని ఎరిగిన దేవుడు తన పోలికగా సృష్టించబడిన మానవుణ్ణి జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని కలగజేయటానికి దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చాడు. బహుమానంగా మన కొరకు అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఆ బాలుడు పుట్టకు కారణం ఏంటి? ఎందుకు ఆ బాలుడు ఒక పేద కుటుంబంలో ఉండటానికి ఇల్లు లేని స్థితిలో ఆ బెత్లెహేము పట్టణంలో పుట్టడానికి గల కారణం ఏంటి అని అడిగితే, ఎందుకు వచ్చావు, అసలు నీ వచ్చిన ఉద్దేశం ఏంటి అని అడిగితే, బైబిల్ చెప్తుంది, గ్రంథాలు చెప్తున్నాయి, అనేక శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, మానవుడు స్వతహాగా పాపి. ఎలా వచ్చింది మానవుడి లోకంలోకి ఈ పాపం? దేవుడు మానవుణ్ణి పాపిగా సృష్టించాల. దేవుడు మానవుణ్ణి అందమైన వాడిగా, సకల సద్గుణాలు కలిగిన వాడిగా, ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాడిగా, తన ఇమేజ్ లో, తన లైక్నెస్ లో దేవుడు సృష్టించాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడిలో పాపం ఉండదు, దేవుడిలో మచ్చ, ముడత, డాగు ఉండదు. దేవుడు కామ, క్రోధ, మోహ, మదమత్సరాలు లేనివాడు. దేవుడికి ఎప్పుడు కూడా కామం కలగదు, దేవుడికి ఎప్పుడు కూడా మోహం కలగదు, దేవుడికి ఎప్పుడు కూడా పగ కలగదు, దేవుడిలో అసూయ ఉండదు, దేవుడిలో ఈర్ష్య ఉండదు. దేవుడు పరిశుద్ధుడు, పూజార్హుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక.
అలాంటి దేవుడు మానవుడిని సృష్టించాడంటే అక్కడ రాయబడింది, పరిశుద్ధ గ్రంథమే కాదు అన్ని గ్రంథాలు రాయబడిన మాట ఏంటంటే, దేవుడు తన పోలికగా తన స్వరూపమందు నరుని సృష్టించాడు. సృష్టించిన దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలోనే, ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వాక్యాలు మీరు చూస్తే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. భూమిని నిండించండి. మీరు ఆశీర్వదించబట్టమే నాకు కావాలి. మరణము పొరపాటును కూడా మీకు లేదు. మానవుడికి మరణం దేవుడు ఇవ్వాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పోలికగా తన స్వరూపమందు తన స్వభావమందు అందమైన తన పోలికను చూసుకోవాలని ఆత్మస్వరూపైన దేవుడు ఆదాము అనే ఒక వ్యక్తిని, మొదటి మానవుణ్ణి, మంటి నుండి తీయబడిన వాడు అడాం, మంటి నుండి తీయబడిన వాడిని దేవుడు సృష్టిస్తే, అతనికి ఒక భార్యను కూడా ఇస్తే, వారిద్దరు చేసిన పని ఏమిటంటే, సృష్టించిన దేవుని మాట వినకుండా, సృష్టికర్త అయిన దేవుని మాట వినకుండా, దేవునికి విరుద్ధమైన ఒక శక్తి ఒక కాలంలో క్రియ చేయడం ప్రారంభించింది. వాడు దేవుడి చేత సృష్టించబడిన వాడే. దయ్యం అనండి, అపవాది అనండి, సాతాన్ అనండి, లూసిఫర్ అనండి, దేవుడి చేత సృష్టించబడిన వాడే. కానీ దేవుని కంటే అధిక స్థానాన్ని కోరుకొని గర్వించి పడిపోయాడు. ఈ భూమి మీదకే పడిపోయాడు. పడిపోయిన వాడి పని ఏంటంటే, దేవుడు సృష్టించిన మానవుని యొక్క జీవితాలను నాశనం చేయడమే వాడి పని. పలానా కులవాడని లేదండి, పలానా మతముడని లేదు. ఏ కుటుంబంలోనైనా నాశనం చేయడమే వాడి పని. దేవుడు సృష్టించిన మొదటి మానవ కుటుంబం దగ్గరకు వచ్చాడు. వాళ్ళు దేవుని మాట కాదని వాడి మాట వినేటట్లుగా చేశాడు. ఎప్పుడైతే దేవునికి విరోధి అయిన వాడి మాట మానవుడు విన్నాడో, మానవుడు దేవుని యొద్ద నుండి దూరం అయిపోయాడు. మానవుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధి దూరమైన మానవుడు ఎవరిని వెంబడించ ప్రారంభించాడంటే, సాతానుని వెంబడం ప్రారంభించాడు. సాతాను గుణం ఏంటో తెలుసండి? అబద్ధికుడు, నరహంతకుడు, నాశనం చేసేవాడు, అసమాధానకర్త, సమాధానం ఉండనీయుడు. అతని లక్షణాలను వెంబడించడం ప్రారంభించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు పాపిగా మార్చబడ్డాడు. పాపి అయిన మానవుడు, మన అన్ని శాస్త్రాలు చెప్పేది కూడా యమలోకానికి వెళ్తాడని మా అమ్మమ్మ చెప్పేది. క్రైస్తవులమైన మనమేమంటున్నామంటే నిత్య నరకాగ్ని అంటున్నాం, అగ్నిగుండం అంటున్నాం. ఎవరు చెప్పినా ఒకటే. మా అమ్మమ్మ అక్కడ యమకింకరులు ఉంటారనేది, మనమేమో అక్కడ నరకాగ్నిలో కొంత నరకదూతలు ఉంటారు, వాళ్ళు కాలుస్తారు అంటారు. ఏ పేరుతోనే పిలవండి, వాళ్ళు యమకింకరులే, వాళ్ళు నరకదూతలే. వాళ్ళకు పళ్ళు ఉంటాయా, కూరలు ఉంటాయా? నేను చూడలేదు, ఎందుకంటే నేను చూడను కూడా, నేను అక్కడికి పోను కూడా, ఎందుకంటే నేను చూడాల్సిన అవసరం ఇలా. ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఉంటాయో కూరలు ఉంటాయో మనకు అనవసరం. మా అమ్మమ్మ చెప్పేది పళ్ళు ఉంటాయి అనేది. మరి మా అమ్మమ్మ అక్కడే ఉండేవి నాకు తెలియదు. మీరు ఎవరైనా అక్కడ ఉండడానికి వెళ్ళిపోయినది చూడండి, చూసి ఫోన్ చేయడానికి కూడా అక్కడ ఫోన్లు కూడా ఉండవు, మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. కాబట్టి మీలో ఎవరు కూడా అక్కడికి పోకూడదని ఒక దైవ సేవకుడిగా ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత కనికర స్వరూపం అంటే, ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యంలో, దుష్టులు మరణించడం నాకేమాత్రం ఇష్టం లేదు, వాళ్ళు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి యొక్క ఆలోచన ఏంటో తెలుసండి? తాను సృష్టించిన మానవుడు పాపం చేస్తే మీరు ఏమంటారంటే, వెంటనే నాశనం చేయొచ్చు కదా అంటారు. మీరు నాశనం చేసే ఉంటే, మొదటి మానవ దంపతుల్ని దేవుడు నాశనం చేసి ఉంటే మీరు నేను ఉండేవాళ్ళం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడు మరణించడం ఆయనకి ఇష్టం లేక, వాళ్ళు ఏ రోజుకైనా మారుతారనే ఆశతో దేవుడు వారిని వెంబడిస్తూనే ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత బలులు అర్పించమని, బలులు అర్పణ ద్వారా మీ పాపానికి క్షమాపణ కలుగుతుందని చెప్పాడు దేవుడు. మన భారతదేశంలో కూడా బలులు అర్పించేవాడు, యజ్ఞయాగాదులు చేశారు, బలులు అర్పించారు.
ఎందుకంటే పాప పరిహారార్థమై బలి అర్పణ పెట్టబడింది. బలి అర్పణ ద్వారా ఇన్నోసెంట్ యానిమల్, అమాయకమైన జంతువు అనేది అమాయకమైందని మన దృష్టిలో, మానవ సమాజం దృష్టిలో ముఖ్యంగా గొర్రెలు, మేకలు అమాయకమైనవని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం మనం కూడా అలాగే భావిస్తాం. అవి ప్రమాదకరమైనవి కావని. అందుకే గొర్రెలు, మేకలు, పావురాలు వీటిని అర్పించమని, బలులుగా అర్పించమని దేవుడు సెలవిచ్చాడు. భారతదేశంలో కూడా యజ్ఞయాగాదులు, బలి అర్పణ జరిగేవి. కారణం ఏంటి తెలుసా? మానవుడు ఈ తెలియని ఏదో తాను విడిపించబడాలి, దేని నుంచో విడిపించబడాలన్న ఒక ఆశ ప్రతి దేశంలో కూడా ఇవి జరిగేవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని నుంచో విడిపించబడటం కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి మొదటి మానవ దంపతులు చేసిన పాపం ఈనాడు 800 కోట్ల జనాభా అంతటి మీదకి ఆ పాపం ప్రవహిస్తూనే ఉంది. ఆ పాపం ట్రాన్స్మిట్ అవుతూనే ఉంది. కారణం ఆ ఆదాములో నుండే మనం అందరం కూడా వచ్చాం. దాని నుంచి విడుదల కొరకు ఒకప్పుడు బలు అర్పించమని దేవుడు సెలవిచ్చాడు. తెలియకుండానే భారతదేశంలో కూడా బలి అర్పణ జరిగేది, ప్రపంచంలో బలి అర్పణ జరిగేది. ఈ రోజు కూడా బలు అర్పించకపోయినా ఏదో ఒక విధంగా మోక్ష రాజ్యం పొందాలని ఆశతో రకరకాల పూజలు, పునస్కారాలు మానవుడు చేస్తూనే ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలరా, మానవుడిని విడిపించాలనే ఆలోచనతోనే మానవుడిని పాపం నుంచి విడిపించకపోతే అతడు నిత్య నరకానికి వెళ్తున్నాడు, యమలోకానికి వెళ్తున్నాడు. దేవుడు తన పోలికగా సృష్టించిన మానవుడు నిత్య నరకాగ్నికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. కారణం మన బిడ్డ నష్టపోవటం మనకిష్టమా? మన బిడ్డ చెడిపోతుంటే మనం చూడగలమా? ఏ తండ్రి తల్లి గుండె ఎంత బాధపడుతుంది? దేవుడి బిడ్డలమైన మనం, దేవుడి బిడ్డలు అంటే ఇక్కడ ఉన్న క్రైస్తవులే కాదండి, యేసు ప్రభువుని ఎరగని వారు ఎవరైనా ఉంటే మీరు కూడా దేవుని బిడ్డలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సృష్టించిన బిడ్డలే మీరందరూ. ఇక్కడున్న క్రైస్తవులు బైబిల్ పట్టుకున్న వాళ్ళే దేవుని బిడ్డలు కాదు, అందరూ దేవుని బిడ్డలే. తన బిడ్డలు నరకాగ్నికి వెళ్ళటం, యమలోకానికి వెళ్ళటం, అగ్నిగుండానికి వెళ్ళటం ఇష్టం లేని దేవుడు తానే శరీరధారిగా భూమికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే, ఒకప్పుడు జంతువుల్ని బలి అర్పించడం ద్వారా మానవుడికి మోక్షం దొరుకుతుందని దేవుడే స్వయంగా ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. బలి అర్పించండి, మీ పాపం నుంచి మీకు విడుదల కలుగుతుందని. బలి అర్పణ ద్వారా మీరు నీతిమంతులుగా చేయబడతారని. అది తాత్కాలికమైన బలి అది. కానీ శాశ్వతంగా ఏ బలి అర్పించకుండా, కులం మారకుండా, మతం మారకుండా, ఏ బలి మానవుడు అర్పించకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా మానవుణ్ణి పాపం నుంచి విడిపించాలని, నీతిమంతునిగా చేయాలని, నిత్య నరకానికి, యమలోకానికి వెళ్లకుండా తానుండు స్థలంలో తన పోలికగా సృష్టించబడిన మానవుడు కూడా ఉండాలనే ఆశతో తానుండే పరలోకం, తానుండే స్వర్గం, తానుండే కైలాసం, ఏ పేరుతోనే పిలవండి, ఆ స్థలంలో తన పోలికగా సృష్టించబడిన మానవుడు ఉండాలనే ఆలోచనతో దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుణ్ణి పాపం నుంచి విడిపించడం కొరకు అమూల్యమైన రక్తాన్ని శిలువలో చిందించాడు. ఆ రక్తం దగ్గరికి ఎవరైతే సమీపిస్తారో, ఆ రక్తం చిందించిన యేసుని ఎవరైతే విశ్వసిస్తారో, కులం మారదు, మతం మారదు, చదువు మారదు, ఉద్యోగం మారదు, అతని యొక్క జీవితంలో నుండి పాపము తొలగి అతనికి నీతి కలుగుతుంది. ఈ భూమిని విడిచిపెట్టాక అతడు మోక్ష రాజ్యాన్ని చేరగలుగుతాడు. చెప్పండి బట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏది మారాల్సిన అవసరం ఉండదు. మానవుడి యొక్క హృదయాన్ని మార్చడానికి, మానవుడిని నీతిమంతునిగా చేయడానికి, దుర్మార్గుడైన వ్యక్తిని సన్మార్గునిగా మార్చడానికి పసిబాలుడిగా దేవాది దేవుడు ఏతించిన రోజే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంతేగాని ఇది ఎవరి పండుగ కాదు, మాకంటే తక్కువ వాళ్ళ పండగ అని
అని మీరు అనుకుంటే పొరపాటు. మాకంటే ఎక్కువ వాళ్ళ పండగ అని మీరు అనుకుంటే పొరపాటు. ఇది ఎవరికి పండుగ తెలుసా? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త యేసుక్రీస్తు పుట్టుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు చెప్పారు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త. ఏంటి మహా సంతోషం? పాపం నుంచి విడిపించబడటం మహా సంతోషం. ఏమిటి మహా సంతోషం? యమలోకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళటం మహా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఇవ్వగలిగిన వాడు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన పసిబాలుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఎదిగాడు. రక్త ప్రోక్షణం లేకుండా పాపము పరిహరించబడదు. గ్రంథాలు చెప్తున్నాయి, బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, గ్రంథాలు చెప్తున్నాయి. ఏప్రిల్ రాసిన పత్రిక 9:22 రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. తద్రక్తం, ఆ రక్తం పరమాత్ముని రక్తమై ఉండాలి. పరమాత్ముడు రక్తం చిందించి తప్ప మానవ పాపానికి పరిహారం లేదు. పరమాత్ముడు ఎవరు? పరిశుద్ధుడు. పరమాత్ముడు ఎవరు? కామ క్రోధ మోహ మదమత్సరాలు లేనివాడు. పరమాత్ముడు ఎవరు? తన జీవితాన్ని మానవాళి కొరకు త్యాగం చేసినవాడు. ఎవరా అని చూస్తే సనాతనమైన సాంప్రదాయ విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నా జీవితంలో నేను పూజించిన ప్రతి ఒక్కరి చరిత్రను చూడగా ఎక్కడ కూడా పరమాత్ముడు ఉండవలసిన లక్షణాలు కనబడలేదు. పరమాత్ముడు ఎవరా నేను వెతుకుతున్నప్పుడు, సత్యాన్ని అన్వేషిస్తున్నప్పుడు పరమాత్ముడిని నేను అని యేసుక్రీస్తు మాట్లాడాడు. నువ్వు పరమాత్ముడు ఎలాగవుతావు? నువ్వు ఫలానా దేవుడు కదా నేను అడిగాను, మీరు అడిగినట్టే. నేను ఫలానా దేవుడిని కాదు. నా పుట్టుక సకల జాతులకి సంతోషం. నా పుట్టుక పాపిని నీతిమంతునిగా చేస్తుంది. నా పుట్టుక యమలోకానికి వెళ్ళాల్సిన మనిషిని స్వర్గానికి చేరేటట్టుగా చేస్తుంది. నేనే మార్గం, సత్యం, జీవం. అందుకే నేను పిలిచాను, ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. విశ్రాంతిని కలగజేసి పరలోకాన్ని చేర్చగలిగిన వాడిని నేనే నన్ను పిలిపించాను. నీ కొరకు నేను అమూల్యమైన రక్తాన్ని చిందించాను. నీ కొరకు విలువైన ప్రశస్తమైన పాపము నేను రక్తాన్ని చిందించాను. నేను శోధించబడ్డాను కానీ పాపం చేయలేదు. నేను భూమి మీద ఉన్నప్పుడు నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడని సవాలు చేశాను. ఏ ఒక్కడు రుజువు చేయలేకపోయాడు. నేను పవిత్రుడును, నిర్దోషిని, నిష్కల్మషుడును, పాపులలో చేరని ప్రధాన యాజకుడిని. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకోండి. హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధుడిని. నా నరాల్లో ఎక్కడ పాపం లేదు. నా జన్మ పవిత్రం, నా జన్మ పరిశుద్ధం. ఒక పేదరాలు మరియ గర్భము ధరించింది పురుషుడు ప్రమేయం లేకుండా. ఎలాగో తెలుసా? దేవుని యొక్క సెల్ ఆ కన్య మరియ గర్భంలో ప్రవేశపెట్టబడింది. నేనే దేవుణ్ణి, ఏమైనా చేయగలను. ఒక కన్యకని గర్భము దాల్చున్నట్లుగా చేసి ఆ గర్భంలో నుంచి నీ పోలికగా నేను పుట్టానంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గర్భం, ఆయన యొక్క జన్మ పరిశుద్ధం. ఎక్కడ మకిల్ అనేది లేదు. పాపం వచ్చింది, మొదటి మానవుని ద్వారా పాపం వచ్చింది. ఒకరి ద్వారానే మరణం వచ్చింది. ఆ ఒకడు ఆదాము. ఒకరి ద్వారా ఈ రోజున జీవం కలుగుతుంది. ఆ ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బాలుడు, ఆ యేసుక్రీస్తు పుట్టినరోజే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, జన్మ పరిశుద్ధమైంది, నడక పరిశుద్ధమైంది, మరణం కూడా పరిశుద్ధమైంది. మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది. సమాధి రాయి ఆయన ముందు తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా ఈయన దేవుని కుమారుడని రోమన్ శతాధిపతులు సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు ముందు మరణము తల వంచింది. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన వారు ఈ శరీర రీతిగా మరణిస్తారు కానీ వారి ఆత్మకు మరణం లేదు. యేసుక్రీస్తుని విశ్వసించిన వారు
శరీర రీతిగా మరణిస్తారు, వారి ఆత్మ నేరుగా స్వర్గానికి చేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి విశ్వసించని వారి సంగతి ఏంటి? విశ్వసించమని బతిమలాడుచున్నాను. యేసే మార్గం, సత్యం, జీవం. కులదేవుడు కాదు. ఆయన కులదేవుడై ఉంటే నా కులాన్ని బట్టి నన్ను మార్చేవాడు కాదు. ఆయన మతదేవుడై ఉంటే నా మతాన్ని బట్టి ఆయన నన్ను మార్చేవాడు కాదు. నువ్వెవరెవరని అడిగాడు. నేను హిందువుని అన్నాను. నీదే కులం అన్నాడు. నా కులం చెప్పాను. నీకు నాకు సంబంధం లేదని ఆయన వెళ్ళలా. సంబంధం లేదని వెళ్ళలే. ఆయన వెళ్ళకుండా అలాగే నిలబడితే వెళ్ళిపోవేంటి అన్నాను నేను. ఎందుకంటే మా అమ్మమ్మ చెప్పింది, క్రైస్తవులు అంటే పలానోళ్ళరా అని చెప్పింది నాకు. నా దగ్గర ఇంకా ఎందుకు నిలబడ్డావు? నేను వెళ్ళిపోలేనురా అన్నాడు. ఎందుకు వెళ్ళావు? దేవుడు ఎవడైనా ఉన్నాడా అని నువ్వు కేక వేసావు కదా. నన్ను పాపం నుంచి విడిపించగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగావు కదా. పాపం నుంచి విడిపించగలిగిన వాడిని, దేవుణ్ణి నేనే. మా కులదేవుడు కాదు కదా. లేదు, నేను సకల జాతులకి దేవుణ్ణి. దేవా అని నన్ను పిలు, నేను నిన్ను విడిపిస్తా. దేవా నన్ను క్షమించను, నేను నిన్ను విడిపిస్తా. నీ కొరకు అమూల్యమైన రక్తం చిందించాను. ఇదిగో నా చేతిలో ఉన్న గాయాలు చూడు, నా కాళ్ళలో ఉన్న గాయాలు చూడు, నా పక్కలో ఉన్న బల్లె పొట్టు చూడు. నిన్ను ఈ రోజు కూడా క్షమించడానికి, పరిశుద్ధపరచడానికి, ఆత్మహత్య చేసుకోబోతున్న నిన్ను, నీ భార్యని విడిపించి క్షేమం ఇవ్వగలిగిన వాడిని నేను మాత్రమే. నువ్వు తలనీలాలు సమర్పించుకున్న వారు కానీ, నువ్వు పూజించిన వారు కానీ ఎవరు ఆ కార్యం చేయలేదు. కారణం, నేను పరిశుద్ధుణ్ణి, పరమాత్ముణ్ణి, నిజమైన దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ రోజైతే ఆయన్ని విశ్వసించి ఆయనకి నా చేతిని ఇచ్చాను, వెంటనే ఆయన నన్ను నీతిమంతుడిగా మార్చాడు. చెడుతనంతో నిండి ఉన్న నా బ్రతుకుని, దుర్మార్గుడని నన్ను సన్మార్గుడిగా మార్చాడు. సమాధానం లేని నా కుటుంబంలో సమాధానం కలగజేశాడు. ఎందుకు పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మార్చాడు. ఈ బైబిల్ని 10 సార్లు చించివేసి నన్ను ఈ బైబిల్ పట్టుకొని యేసు ప్రభు నిజమైన దేవుడని నా హైందవ సహోదరులకు ప్రకటించే అవకాశాన్ని దేవుడు నాకు కలిగించాడు. చెప్పబడి ప్రభు నామాన్ని కనపడి, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. నేను పాపిని కాదన్నాడు ఒక ఆయన. నేను ఎప్పుడు పాపం చేయలేదు అన్నాడు. కరెక్టే, నువ్వు అబద్ధం ఆడలేదు, నువ్వు మోసం చేయలేదు, నువ్వు భార్యతో చక్కగా సంసారం చేసావు, పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు, నిజమే. కానీ నీ జన్మలోనే పాపం ఉంది సహోదరుడు అన్నాను. నా జన్మలో పాపం ఎలా ఉంటుంది అన్నాడు. నువ్వు పుట్టింది మొదటి మానవ దంపతులకు పుట్టావు. నువ్వు మీ నాన్నగారు ఫైనల్ గా ఆదాము దగ్గరికి వెళ్ళాల్సిందే మనందరం. ఆదాము అనే మొదటి మానవుడు, మంటి నుండి దేవుడు సృష్టించిన మొదటి మానవుడు పాపం చేశాడు. ఆ పాపం అలాగే ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంది. కరోనా ఎలాగ ట్రాన్స్మిట్ అవుతూ వస్తుందో ఆ విధంగా కరోనా ఆపగలిగాం కానీ పాపాన్ని ఎవడు ఆపలేడు. పాపాన్ని ఆపగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. చెప్పబడి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాడు. పాపిని పవిత్రపరచగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఏ ఒక్కడు పరచలేడు. కారణం, దొంగని మార్చలేడు, మోసగాడిని మార్చలేడు, అబద్ధికుడిని మార్చలేడు, లంచగొండిని మార్చలేడు, వ్యభిచారిని మార్చలేడు. పాపిని మార్చగలిగిన వాడు పరిశుద్ధుడు మాత్రమే. ఆ పరిశుద్ధుడు పరమాత్ముడు మాత్రమే. ఆ పరమాత్ముడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం లేని పరిశుద్ధుడే పాపిని మార్చగలడు. ఇది కులబోధ కాదు, మతబోధ కాదు, ఎవరిని మార్చాలనే ఆలోచనతో కాదు, జీవితాలు మార్చబడాలని, నీతిమంతులుగా నేను తీర్చబడాలని, ఈ భూమి మీద బ్రతికినంత కాలం సమాధానంగా మన కుటుంబాలు బ్రతకాలని, ఈ యాత్ర ముగించిన తర్వాత దేవుని సన్నిధికి చేరాలని, వ్యాధి బాధలు లేని, ఆకలి దప్పులు లేని, అన్నపానాలు అవసరం లేని, కన్నీరు కార్చాల్సిన అవసరం లేని, సుఖ సంతోషాలు కలిగిన, నిత్యానందం కలిగిన దేవుని యొక్క రాజ్యం, మోక్షరాజ్యం. అదే కైలాసం, అదే స్వర్గం, అదే పరలోకం, అదే నిత్యరాజ్యం. వ్యాధి బాధ ఉండదు, ఆకలి దప్పులుండవు, అన్నపానాలు అవసరం లేదు. దేవుని సన్నిధిలో ఆనందంగా బ్రతకగలిగి ఆ గడియలోకి అడుగు పెట్టాలంటే యేసే మార్గం, యేసే సత్యం,
యేసే జీవం. ఎందుకో తెలుసా? యేసు మాత్రమే పరిశుద్ధుడు. మిగతా వాళ్ళు కాదా అంటే చరిత్రలోకి నేను వెళ్తలేదు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. యేసు పరిశుద్ధుడని నమ్మాను, ఆయనకి నన్ను నేను అప్పగించుకున్నాను, నా బ్రతుకుని మార్చాడు. ఈ రోజున నేను ఒక పాపము లేని వ్యక్తిగా, నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తిగా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా భరించగలిగే ఓర్పు నాకు అనుగ్రహించింది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యంలో ఆ సహోదరుడు నేను చెప్పాను, ఏ భేదం లేదు సహోదరుడా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు. అందరూ పాపులే. నువ్వు తప్పు చేయకపోవచ్చు, కానీ నీ పితరుడైన ఆదాము ద్వారా పాపం సంక్రమించింది. మానవుడు పాపం చేశాడు, నీ తండ్రి పాపం చేసిన ఆ పాపం నీ మీద కొనసాగుతుంది. నీవు పాపం నుంచి విడిపించబడాలంటే ఒకే మార్గం, పరిశుద్ధుడి పాదాలు పట్టుకోవాలి. ఆ పరిశుద్ధుడు ఎవరో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భంలో పుట్టిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే మార్గం. మరి పరిశుద్ధుడుగా మరి ఎవరిలో కూడా పరిశుద్ధత లేదు. ఏ మహానుభావుడు, ఏ సాధుపంగవుడు, ఏ పుణ్యాత్ముడు, ఏ పూజలు అందుకున్న వ్యక్తి జీవితంలో చూసిన పరిశుద్ధత కొరవడింది. ఏదో ఒక మచ్చ, ఏదో ఒక ముడత, ఏదో ఒక డాగు. ఏ మచ్చ, ఏ ముడత, ఏ డాగు లేనివాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కులదేవుడని తలంచుకు, మత దేవుడని తలంచుకు. నీకు మోక్షరాజ్యం కావాలంటే యేసే మార్గం. నీ ఉద్యోగం ఎక్కడికి పోదు, నీ వ్యాపారం ఎక్కడికి పోదు. నా ప్రియ సహోదరుడా, ప్రతి వాని గొంతుగా తెరిచిన సమాధి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. బైబిల్ చెప్పడమే కాదు, నీ గ్రంథాలు చూడు. మానవుడు జన్మతః పాపి, నీ గ్రంథమే చెప్తుంది. పాపం నుంచి విడిపించబడి మోక్షం చేరాలంటే పలానా కార్యక్రమాలు చేయాలని నీ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఆ కార్యక్రమాలు అక్కర్లేకుండా, ఆ కార్యక్రమాలన్నిటికీ ముగింపు ఇచ్చి దేవాది దేవుడే నరావతారిగా భూమికి దిగివచ్చి మానవాళి కొరకు పాప పరిహారార్థంగా శిలువలో అమూల్యమైన రక్తాన్ని చెందించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సహోదరుడా, నువ్వు ఈ కార్యక్రమాలు ఏమీ చేయవసరంలా. 60 ఏళ్ళు అయిపోయి రిటైర్ అయిపోయిన తర్వాత 61వ సంవత్సరంలో 4 ఊళ్ళు, 66వ సంవత్సరంలో 30 ఊళ్ళు తిరగాల్సిన అవసరంలా. ఎక్కడికి వెళ్లకుండా, ఎక్కడికి ఏ యాత్రలు చేయకుండా నిన్ను పాపం నుంచి విడిపించి మోక్షరాజ్యాన్ని చేర్చగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కులదేవుడు కాదు. కులదేవుడు ఏంటంటే నన్ను మార్చేవాడు కాదు. నీ కులం నా కులం ఒకటే కదా అన్నా నా సహోదరుడితో. అవునంటారా అన్నాడు. సమాజం అన్నాడు. సమాజం కోసం చూసుకుంటే అగ్ని ఆరని, పురుగు చావని స్థలం. సమాజం కొరకు చూస్తే యమకింకరుల చేత బాధించబడే స్థలం. సహోదరుడా, ఈ భూమి మీద 60, 70, 80, 90, 100 యుగములు బ్రతికే ఒక స్థలం ఉంది. ఆ యుగములు బ్రతికే ఒక స్థలం ఉంది. ఆ స్థలం పరలోకం గాని, నిత్య నరకం గాని, యమలోకం గాని. ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాలంటే పరలోక రాజ్యాన్ని చేరడానికి మార్గం యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. కులదేవుడు కాని దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. పొరపాటు. ఆయన కులదేవుడిగా చేశారు, ఆయన కులదేవుడిగా అవమానించారు, ఆయన కులదేవుడిగా భావించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడైన దేవుడని ఆ సహోదరుడికి చెప్పినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అతను పాపం నుంచి విడిపించబడి తన పాపాన్నంతా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ఈ రోజున ప్రభు యొక్క సేవలో ఆ సహోదరుడు కొనసాగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాలుడి యొక్క పుట్టుక కొన్ని 100 సంవత్సరాల పూర్వమే ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది. కన్య గర్భము ధరిస్తుంది, కుమారుడు పుడతాడు, అతడు ఇమ్మానుయేలుగా మీకు తోడుకుంటాడు. నమ్మిన వారందరికీ చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. కన్య గర్భము ధరించి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడు. ఈ రోజున ఆ కన్య మరియ గర్భమును పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ రాత్రి నీవు విశ్వసించగలిగితే, ఒక్కసారి కులగోత్రాలు నా కులం నాతోనే ఉంది, ఎక్కడికి పోయింది? నా కులం నాతోనే ఉంది, నా పేరు నాతోనే ఉంది, ఏమంటే నా ఆధార్ కార్డు నాతోనే ఉంది, నా పాన్ కార్డు నాతోనే ఉంది, అన్ని నా బ్యాగులోనే ఉన్నాయి. ఏది మారలా. గుణం మారింది, నేను వెళ్ళే స్థలం మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున విశ్వసించగలిగితే
నీతిమంతునిగా చేయబడతావు. విశ్వసించగలిగితే నిత్య రాజ్యానికి వారసుడు కాగలుగుతావు. కులం 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 ఎక్కడికి వెళ్ళదు. మన కులం మనతోనే ఉండనివ్వండి, మన కులంలోనే పెళ్లి చేసుకోండి, ఏది ఎక్కడికి పోదు. కానీ పరలోక రాజ్యాన్ని చేర్చగలిగింది మాత్రం యేసు ఒక్కడే. కారణం ఆయన పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని ఉగ్రత పాపి మీద ఎప్పుడు నిలిచి ఉంటుంది. పాపికి శిక్ష తప్పదు. కానీ యేసుక్రీస్తుని విశ్వసించగలిగితే పాపికి రావాల్సిన శిక్షను యేసు తన మీద వేసుకొని, లోక పాపాలు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా నా లక్షల పాపాలు మూట తన మీద పెట్టుకొని గొల్గతాకు పయనమయ్యాడు. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా పాప మూటే కాదు, నీ పాపాల మూట అంతా కూడా మోసుకున్నాడు. ఈ రోజు నువ్వు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అని నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, సింపుల్ ఫెయిత్, యేసుక్రీస్తు సజీవుడైన దేవుడని ఒప్పుకోగలిగితే నీ పాపపు మూట కూడా ఆయన తన మీద వేసుకోవడానికి ఈ రోజు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. సకల మానవాళికి పాప పరిహారార్థ బలిని యేసు ముందే చెల్లించాడు. సహోదరి సహోదరుడా, యేసుని ఎరగని నీ కొరకు కూడా యేసు బలయ్యాడు. ఈ రోజున నీ ముందున్నదేంటి తెలుసా? ప్రభువా, నీవు సజీవుడు అట కదా, నన్ను క్షమించని ఒక్క మాట నీ నోట రాగలిగితే నీ పాపాన్ని క్షమించి నీతిమంతులుగా చేయడానికైనా ఈ రోజు కూడా సిద్ధముగా ఉన్నాడు. నా పాపపు మూట తన మీద వేసుకుని గొల్గతాలో పయనమయ్యాడు. ఆ పాపపు మూట నా మీద ఉన్న పాప భారాన్ని దించి తాను భారాన్ని మోసి సిలువలో యాగమయ్యాడు. నన్ను నీతిమంతునిగా చేశాడు, నా భారాన్ని తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎవరి భారం తొలగాలన్నా యేసు ఒక్కడే తొలగించగలడు. ఏ కార్యక్రమాలు రోజంతా గోడ మీద రాసుకొని చేసినా నీ భారం తొలగదు, అలాగే ఉంటుంది. ఒక 65 ఏళ్ళ ఆయన ఆ రోజుల్లో మెట్లు ఎక్కుతున్నాడు. రోజు తెల్లవారుజామున 6 గంటలకు మెట్లు ఎక్కుతున్నాడు. గుడి మెట్లు ఎక్కుతున్నాడు. కిందికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఆయన ఒక పాట పాడుతున్నాడు, కుడి రాగం తీస్తున్నాడు. నడిచి నడిచి అలసిపోయాను, భారం తీరలేదు, బాధలు తొలగలేదు, నువ్వు ఉన్నావో లేదో నాకు అర్థం కావట్లేదు. వయసు ఎంత? 70. ఏం పాడుతున్నాడు? నడిచి నడిచి అలసిపోయాను, భారం తీరలేదు, బాధలు తొలగలేదు, నువ్వు ఉన్నావో లేదో నాకు అర్థం కావట్లేదని తాను పూజిస్తున్న దానితో మాట్లాడుతున్నాడు. మెట్లు దిగి వస్తూ మాట్లాడుకుంటున్నాడు. కారణం, అన్ని సంవత్సరాలు అన్ని కార్యక్రమాలు చేసిన బాధలు తొలగలేదట, భారం తీరలేదట, అతని వేదన అలాగే కొనసాగుతుందట. ఒకరి 27 సంవత్సరాలు యవనస్తురాలు ఒకరోజు ఒక పాట పాడుతుంది. ఒకరోజు నామ పాడుతున్న పాట ఏంటంటే, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకు అండగా ఉండగా నేను దేన్ని గురించి చింతించను. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నేను కొమ్మలను, నీవు నాకుండగా. 27 years 27 ఏళ్ల సహోదరి
నీవు నాకుండగా నా భారం తొలగిపోయింది. చెప్పండి కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. 70 ఏళ్ల వృద్ధుడు అంటున్నాడు, నడిచి నడిచి అలసిపోయాను, భారం తీరలేదు, బాధ తొలగలేదు, నువ్వు ఉన్నావో లేవో నాకు అర్థం కావట్లేదు. 27 ఏళ్ల వయసు, ఆ ఆత్మదాహం తీరిందట. 27 ఏళ్ళకి ఎన్ని పనులు చేసిందో మొత్తం మీద ఆత్మదాహం తీరింది. చెప్పలు పెట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఈ రోజున యేసు దగ్గరికి వస్తే ఆత్మదాహం తీరుతుంది, ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది, నిత్య రాజ్య ప్రవేశం తథ్యంగా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద బ్రతికినంత కాలం నా యేసు సమాధానకరమైన మార్గాలను నడిపిస్తాడు. ఎన్ని శ్రమలున్నా తట్టుకోగలిగే శక్తి నా యేసు నీకు నాకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ ఈ చోట ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని ఎరగని వారు ఉంటే మన చేతులు జోడించి బతుకులాడుకుంటున్నాను. పరిశుద్ధులైన యేసుని మీరు అంతరంగంలోనే విశ్వసించండి. కొంతకాలం స్థిరపడిన తర్వాత యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా సంపూర్ణంగా అంగీకరించండి. ఈ జీవితాన్ని, మీ ఆత్మను పరిశుద్ధపరచగలిగిన వాడు, సమాధానం ఇవ్వగలిగిన వాడు, భారాన్ని తొలగించగలిగిన వాడు యేసు మాత్రమే. ఆయనే మార్గం, సత్యం, జీవమని రోజున సజీవ సాక్షిగా నేను ప్రకటించగలుగుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడిన మాట, ఎందరూ తన్ను అంగీకరించెదరో వారందరినీ తన పిల్లలుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువా నేను నమ్ముచున్నాను ఒక మాట అనగలిగితే తన బిడ్డగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఎంత సులభమైన భక్తి అండి, ఎంత సులభమైన భక్తి. ఈ చర్చి చుట్టూ తిరగమని నేను అంటల్లా, ఈ చర్చి దగ్గరకు వచ్చి ఏ కానుకలు ఇవ్వమని నేను అంటల్లా. బైబిల్ చెప్తుంది, నేను కాదు చెప్పేది. తను అంగీకరిస్తే చాలు. కుమారులుగా చేసుకోవడానికి, పిల్లలుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. యేసు సింహాసనాలు ఆక్రమించుకోవడానికి రాలా, యేసు మీ హృదయపు సింహాసనంలో కూర్చోవాలని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హృదయాన్ని తెరవగలిగితే మన హృదయపు సింహాసనంలో యేసు కూర్చోవడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. నా హృదయంలో కూర్చున్నాడు. ఒక రోజున 18 సంవత్సరాల క్రితం నా హృదయంలో కూర్చున్నాడు యేసు. ఈ రోజు కూడా నా హృదయం అనే సింహాసనంలో యేసు ఆసీనుడై ఉన్నాడు. నీ హృదయం అనే సింహాసనంలో యేసు ఆసీనుడు కావాలంటే ప్రభువా నా హృదయంలోకి రమ్మని ఒప్పుకోగలిగితే తప్పనిసరిగా మీ హృదయంలో ఆసీనుడు కావడానికి సిద్ధంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ యేసు ఈ రోజు కూడా విశ్వసించగలిగితే మన పక్షంగా అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకార్యాలు చేయడానికి, స్వస్థపరచడానికి, క్షమించడానికి, అన్నిటికంటే ముఖ్యంగా పాపం నుంచి విడిపించి నీతిమంతులుగా చేయడానికి, యమలోకాన్ని తప్పించి పరలోకానికి చేర్చడానికి, నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబ వ్యవస్థలో ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ఆ యేసు నరావతారిగా భూమికి దిగొచ్చి మన కొరకు యవన కాల రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం చిందించాడు కనుకనే నా పాపానికి క్షమాపణ కలిగింది. ఆ రక్తం ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. ఆయన ఈ రోజు కూడా ప్రభువులను క్షమించమంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకంటే యేసు వచ్చాడు. అదేనండి క్రిస్మస్ అంటే. అంతకు తప్ప ఇది మత పండగ, కుల పండగ, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకునే పండగ కాదండి. నరకానికి వెళ్తున్న మానవుణ్ణి తప్పించి నిత్య రాజ్యంలోకి చేరేటట్లుగా బ్రతిమిలాట్టు కొరకే ఈ ప్రయత్నం. యేసు అందుకే పుట్టాడు కాబట్టి దాన్నే ప్రకటిస్తున్నాం. విశ్వసించమని బ్రతిమిలాడుకుంటున్నాం.